సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీ ఇందాక చెప్పాను 4 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 4 డిమాండ్లు కూడా మాకు 30% కాదు కదా 50% పెంచి ఇచ్చినా కూడా ఆ డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ ఒప్పుకున్నా కూడా మేము పెంచుకున్నట్టు కాదంటే ఇంకా తిరిగి నష్టపోతున్నాం. కాబట్టి ఆ నష్టపోవడానికి సిద్ధంగా లేము. పడ్డ కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నామే తప్ప మేమే పెంచేయమని ఎక్కువ అడగలేదు సార్. వాళ్ళు చెప్పినట్టే 3 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ చేసి 30% పెంచిస్తామన్నారు. ఆ మాట ప్రకారం వాళ్ళు 30% ఏ విధమైన కండిషన్ లేకుండా పెంచిస్తే మేము విధులు హాజరవడానికి సిద్ధంగా ఉన్నాము సార్. గతంలో ఈ మన ప్రొడ్యూసర్లు కొంతమంది ఏమంటున్నారంటే మేము డైలీ మేము వేతనాలు ఇస్తున్నాము, మీరు ఎందుకు ఇచ్చేయట్లేదు అంటే అది కాదండి. డైలీ కాదు 3 నెలలైనా డీజిల్ డబ్బులు ఇవ్వక వేతనాలు ఇవ్వక చాలా బాధపడి మేము చాలామంది ఇచ్చేసి మా డ్రైవర్ సోదరులు చెప్పుకోలేక ఏమన్నా అంటేనంటే డీజిల్ డబ్బులు కానీ బత్తాలు అడుగుతానంటే ఏమంటున్నారంటే నువ్వు అడిగే హక్కు లేదు, ఏంటి నువ్వు అట్లా రుబాబు చేస్తున్నావు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించిన దినాలు కూడా ఉన్నాయి సార్. అందుకోసం దయచేసి మేము ప్రొడ్యూసర్లకు ఒకటే అంటున్నాం, ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం, డే నైట్ కష్టపడుతున్నాం. మీకు తెలుసు ఎంతమంది ఎంత ఇది చేస్తున్నారో మీకు తెలుసు. అయినా కూడా 3 నెలలకు 4 నెలలకు వేతనాలు ఇచ్చినా కూడా మేము ఓపిక మీద మేము మీకు సహాయం చేసుకుంటే మేము తిరుగుతుంటే కూడా మా మీద ఇట్లా నిబంధనలు వేసి స్కీములు అవన్నీ అనకుండా ఉంటే బాగా మంచిగా ఉంటుందని నా ఆవేదన సార్. అంతే. మా టైర్లు తిరిగితేనే కానీ మా కడుపు నిండిన పరిస్థితులు సార్. ఎంతోమంది సార్ డ్రైవర్లు ఇంటి అద్దె కట్టుకోలేక, పిల్లల ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బంగారం తాకట్టు పెట్టుకుని ఇంటికాడ నుంచి బియ్యము నూనె సరుకులు తెచ్చుకుని బతుకుతున్నారు సార్. చెప్పుకోని పరిస్థితులు సార్. వాళ్ళు తిరిగేదే 10 రోజులు, ఒక 4 రోజులు, 5 రోజులు సార్. కొంతమంది పనే దొరకదు సార్. వాళ్ళు చెప్పుకోలేకపోతున్న ఆకలి చావులు సార్. పైకైతే తెలసొక్కేసుకుంటారు, లోపల చిరిగిపోయిన బన్నీలతో ఉంటారు సార్. వారికి తిండి తిప్పలేక ఎంతోమంది మా ఆఫీస్కి వచ్చి మాకు పని లేదని చెప్పేసి అడిగితే మా లీడర్లు లోన్ కూడా ఇస్తున్నారు సార్. మాది చాలా దీనమైన పరిస్థితి. ఎలాగ బతకాలో ఏదో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. ఆ సమయంలో ఇదిగో ప్రభా మాకు పని లేకపోతే సార్ మీరు దయచేసి మీరు 30% పెంచి మమ్మల్ని బతికించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మీరు మన్నించి ప్రొడ్యూసర్లు మాకు ఇచ్చేది ఏం తక్కువ కాదు సార్. పెద్ద వాళ్ళకి రిమెండేషన్ తక్కువ చేసి మాకు మా వేతనం 30% ఇస్తే మీకు అదే మేము దండం పెడుతున్నాం సార్. మేము రికార్డ్ చేస్తున్నాం సార్. మీ మీడియాలో కూడా రికార్డ్ చేస్తాం సార్. మీరు తెలియపరచండి. మా డ్రైవర్ బతుకులు ఘోరంగా ఉన్నాయి సార్. మీరే అర్థం చేసుకోవాలి సార్. చాలామంది అంతకుముందు స్ట్రైక్ జరిగితే కరోనాల పరిస్థితుల్లో చిరంజీవి గారు మాకు బియ్యం ఇచ్చి, మాకు నూనె ఇచ్చి, పప్పులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు ప్రభా. ఈ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. మా ఫెడరేషన్ కానీ ప్రొడ్యూసర్లు కానీ మా డ్రైవర్ సభ్యుల్ని ఆదుకుని మమ్మల్ని బతికించాల్సిందిగా కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయితే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు సభ్యత్వాలు తీసుకుంటున్నాను అంటున్నారు సార్. అది సభ్యత్వానికి మేమేం పెట్టిన కండిషన్ కాదు. ఇందాక చెప్పినట్టు సంక్షేమ నిధికి వచ్చే సభ్యులే వచ్చి సంక్షేమ నిధిలో మేము శాతం ఉన్నామని చెప్పి వాళ్ళు డొనేషన్ రూపంలో ఇచ్చే నిధే తప్ప అది సభ్యత్వం రుసుము అనేది కాదని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నా. తీసుకుంటున్న 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అయితే ఒక్కొక్క సభ్యునికి మన డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ ద్వారా దాదాపు 15 నుంచి 20 లక్షల వరకు వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అది కూడా గుర్తించండి. ఎవరు ఇబ్బంది ఎదుర్కోలేదు సార్. అలా ఇబ్బంది నిజంగానే ఎదుర్కొని ఉంటే 1000 మంది సభ్యులున్న ఈ యూనియన్ ఆఫీస్ ఉండేది కాదు. ఇంతమంది 1000 మంది సభ్యులున్నా కూడా ప్రతి ఒక్క సభ్యునికి ఏదో ఒక రూపంలో సంక్షేమ నిధి నుంచి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. ఇందాక భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అని 14 సంక్షేమ పథకాలు డ్రైవర్స్ యూనియన్ ఇస్తుంది సార్. మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ ఇస్తుంది సార్. మా కనతల్లి తర్వాత కనతల్లి లాంటి ఈ ఆఫీస్ ఇస్తుంది సార్. అది కూడా గుర్తు చేసుకోండి. మీరు 1000 మందికి పని దొరుకుతుందా డైలీ? 1000 మందికి కాదండి, కనీసం 200-300 మంది కూడా పని దొరకదు. నెలలో కనీసం 3-4 రోజులు కూడా పని దొరకని పరిస్థితి ఉంది సార్. అప్పులు చేసి వడ్డీలకు తెచ్చుకొని రోడ్డు మీద పడి బతుకున్నాం. మన అప్పులు కట్టుకోలేక చాలామంది డ్రైవర్ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న రోజులు కూడా ఉన్నాయని మీ విధంగా ఆవేదన వ్యక్తం పరచుకుంటున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే కార్యాచరణ ఎలా ఉండబోతుందో మన ఫెడరేషన్ పెద్దలు అనిల్ గారు, అమిరాజు గారు, అలెక్స్ అన్న గారు తెలియజేస్తారు. వాళ్ళు ఇచ్చే సూచనల సలహాల మేరకు మేము వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా పరిస్థితికి పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్మికుల తరపున తెలియజేసుకుంటున్నాం. యూనియన్తో సంబంధం లేకుండా బయట నుంచి డ్రైవర్స్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా అంటున్నాం సార్. ఇప్పుడు అది మేము ఒక ఓలా, ఊబర్, ర్యాపిడ్ అని అనేక రకరకాల ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళకైతే ఇందాక సాంకేతిక నిపుణులు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎలా తీసుకెళ్ళాలి, టైం పంచువాలిటీ కానీ సమయానికి తగ్గ ఇప్పుడు మేము పొద్దున్నే 3 గంటలకు లేస్తాం,
కోడి కోయకముందే ఫస్ట్ లేసేది డ్రైవర్, మళ్ళీ లాస్ట్ వెళ్ళి పడుకునేది డ్రైవర్. కాబట్టి అలాంటి మాలాగా డెడికేషన్ పనిచేసే సభ్యులు బయట దొరకరు. కావాలంటే వాళ్ళు ఒకసారి చాలా సందర్భాల్లో చూశారు కూడా, కాకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదండి. ఎవరు కూడా డ్రైవర్స్ యూనియన్లో ఉన్న సభ్యులు చేసినంత డెడికేషన్తో బయట సభ్యులు చేయలేరు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అయినా మేము కూడా తెలియజేసుకుంటాం. మళ్ళీ మా ఆఫీస్ నుంచి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామండి. దాంట్లో వచ్చేసి 10th క్లాస్ పిల్లలకు వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే మా ఆఫీస్ నుంచి రిటైర్మెంట్ అయితే 20 సంవత్సరాలు ఉంటే 8.5 లక్షలు ఇస్తున్నాము. 25 సంవత్సరాలు సీనియర్ ఉంటే 60 ఉంగరం పెడుతున్నాము. ఇన్ని రకాలుగా మా ఆఫీస్ నుంచి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇండియాలో కానీ ఏ స్టేట్లో కానీ ఇంతవరకు ఇలాంటి సంక్షేమ పథకాలు అనేవి లేవండి. పని దొరకపోయినా మా ఆఫీస్ ఉందండి మమ్మల్ని కాపాడుకోవడానికి. ఇప్పటికైతే వాళ్ళు ఇంకా నెల రోజులైనా స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మా ఆఫీస్ ఉన్నంత వరకు మేము ఎవరికి భయపడకుండా మేము కాపాడుకుంటాం. మా ఆఫీస్ ఉందండి మమ్మల్ని కాపాడడానికి. మా ఆఫీసు ఆదుకుంటారు సార్. మేము 2 నెలలైనా 3 నెలలైనా ఇమీడియట్లీ మా ఆఫీసు మాకు సాయం చేస్తారు సార్. ఎంతో కొంత సాయం చేస్తారు సార్.